శ్రీ గురుభ్యో నమః. నాన్నగారు అమృత వాక్కుల్లో భగవద్గీత గురించి చెప్పింది విందాము. ప్రపంచంలో మనుషులు పుట్టినరోజు పండుగలు జరుపుకుంటున్నారు, కానీ పుస్తకాలకు లేదు. ఆ కీర్తి ఒక్క భగవద్గీతకే దక్కింది. ఈ పుస్తకం చిన్నదైనా దీని కీర్తి మాత్రం చాలా గొప్పది. గీతా జయంతి అంటే గీత పుట్టినరోజు. సుమారు 5000 సంవత్సరాలకి పూర్వము సాక్షాత్తు భగవంతుని నోటి నుండే భగవద్గీత చెప్పబడింది. గీతను చెప్పినవాడు నారాయణుడు, విన్నవాడు నారాయణుడు, రాసినవాడు నారాయణుడు. ఈ మాటలను గీతలో స్వయంగా వాసుదేవ స్వామి చెప్పారు. అందుకే దీనికంతా ప్రాధాన్యత వచ్చింది. భారత యుద్ధ సమయంలో ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రంలో యుద్ధము జరగబోయే ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశారు. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు గీత ఎలా చెప్పగలిగాడు, అదెలా సాధ్యపడుతుంది అని చాలామంది అడగవచ్చును. మనకు అసాధ్యం అంటూ ఉండవచ్చుతుంది, కానీ భగవంతునికి అసాధ్యం ఏముంటుంది? అసాధ్యం అంటూ ఉంటే అతడు భగవంతుడు ఎలా అవుతాడు? మోహం ఉన్నవాడికి బంధం ఉంటుంది, బంధం ఉన్నవాడికి భయం ఉంటుంది, కానీ భగవంతుడికి బంధం ఏముంటుంది, భయం ఏముంటుంది? శ్రీకృష్ణుడికి బంధం ఉంటే తన మేనల్లుడు అభిమన్యుణ్ణి చనిపోనిస్తాడా? బంధం లేదు కనుకనే ఆయన పరమాత్ముడయ్యాడు. అది భారతమే, కానీ భగవద్గీత మధ్యలో ఉన్నందువలన అది మహాభారతం అయ్యిందన్నారు శ్రీమధ్వాచార్యులు. భగవద్గీత తనకు తల్లి లేని లోటు తీర్చిందన్నారు మన జాతి పిత మహాత్మా గాంధీ. భూమినంతా బంగారంతో అలగవచ్చును, సముద్రంలో ఉన్న ఉప్పు నీటినంతా మంచినీరుగా మార్చవచ్చును, కానీ భగవద్గీతను మాత్రం అర్థం చేసుకోలేము అన్నారు శ్రీ శాంత జ్ఞానేశ్వర్ గారు. ప్రపంచంలోని విలువైన రత్నాలన్నింటినీ ఒకచోట గుట్టగా పోస్తే మన కళ్ళకు ఎలా కనిపిస్తుందో భగవద్గీత కూడా అలా ఉంటుంది. ప్రపంచంలోని మంచి వాళ్ళందరి హృదయాలను ఒకచోట పోగు పెడితే ఆ మంచి ఎలా ఉంటుందో భగవద్గీతలోని మంచి అలా ఉంటుంది. ఆంజనేయ స్వామి సముద్రపు ఈవలిగట్టు నుంచి ఆవలిగట్టుకు ఉరికినట్లు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో నుంచి చివరి అధ్యాయంలోనికి నేను దూకాను తప్ప దాని లోతు నాకు తెలియలేదన్నారు తిలక్ మహాశయుడు. భగవద్గీత తన ఇల్లని వాసుదేవ స్వామియే గీతలో చెప్పాడు. గీతలో భగవంతుడు అక్షర రూపంలో ఉన్నాడు. అక్షరము అంటే క్షరం లేనిది. గీతను భగవంతుడిని వేరు చేయడము అపచారము. గీత వేరు, భగవంతుడు వేరు కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనిది భగవద్గీతలో ఉండవచ్చును, కానీ భగవద్గీతలో లేనిది మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. గీతలో చెప్పిన 18 అధ్యాయాలను నిత్యము పారాయణ చేస్తే మీకు పుణ్యం వస్తుంది, కానీ అర్థం చేసుకొని ఆచరిస్తే జ్ఞానం వస్తుంది. మన జీవితాలు అహంకారం అనే మహాప్రవాహంలో అతివేగంగా కొట్టుకుని పోతున్నాయి. అటువంటప్పుడు మన హృదయాలలో గీతకు చోటెక్కడుంది? అందుకే మనం గీతను చదివినా గీత మనకు అర్థం కాదు. దానికి మన హృదయాన్ని ఇస్తేనే కదా అది దాని హృదయాన్ని మనకిచ్చేది. శ్రీకృష్ణుడు గీత చెప్పినందువల్లనే అర్జునుడికి జ్ఞానం రాలేదని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అర్జునుడు అంటే తెలియనివాడు. ఓ అర్జున, నీవు అనసూయుడుగా కాబట్టి ఈ గీతాశాస్త్రాన్ని చెప్తున్నాను అన్నారు పరమాత్మ. అన్ని దుర్గుణాలలోనూ అసూయ అంతటి చెడ్డ గుణం మరొకటి లేదు. అయ్యో, ఈ ప్రజలందరూ ఏమైపోతారు అని అర్జునుడు లోకం కోసమని ఏడ్చాడు. ఆ ఏడుపులో నుంచే అర్జునుడు జ్ఞానయ్యాడు. ఆ జ్ఞానము అతని హృదయంలో నుంచే పుట్టింది. అర్జునుడికి శోకం వస్తే అది యోగమైంది, కానీ మనకి శోకం వస్తే రోగం వస్తుంది. ఎందుచేత? అర్జునుడు లోకం కోసం ఏడ్చాడు, మనం స్వార్థం కోసం ఏడుస్తున్నాము. అందుచేత సోదర మహాశైలారా, అర్జునుడు చేసుకున్న పుణ్యం ఏంటంటే భగవంతుడే స్వయంగా అతనికి గురువు అయ్యాడు. విభూతి యోగంలో భగవంతుడు నేను అందరి హృదయాలలో ఆత్మగా ప్రకాశిస్తున్నానని ముందుగా చెప్పాడు. మిగిలి ఉన్నవన్నీ రూపదృష్టికి అలవాటు పడిన మనకు అర్థమవడం కోసమని చెప్పాడు. గీతలో భగవంతుడు పనిచేయి కానీ ఫలితాన్ని ఆశించుకో అని చెప్పాడే కానీ ఫలితాన్ని ఇవ్వనని మాత్రము ఎక్కడా చెప్పలేదు. ఎవడైతే పనిచేస్తూ ఫలితాన్ని ఆశించడో ఆ హృదయంలో ఈశ్వరుడు ప్రతిష్ఠింపబడతాడు. అంతకంటే సాధించదగింది ఏముంది ఈ లోకంలో? ఓ అర్జున, ఈ లోకంలో ఎవ్వరూ నా మాయను దాటలేరు. నేను ఎవరికైతే తెలియబడాలని అనుకున్నానో వారికే తెలియబడతాను అన్నాడు పరమాత్మ. అందుచేత మాయ పరమాత్మ చేతిలో ఉంటే మాయ చేతిలో మనం ఉన్నాము. అందుచేత పరమాత్మ పాదాలను ఆశ్రయించిన వాడికే మాయ దారి ఇస్తుంది. సోదర మహాశైలారా, బ్రహ్మ విద్య వలన మీకు ఇక్కడే ఆత్మదర్శనం ఇస్తుంది అని వాసుదేవ స్వామి 9వ అధ్యాయంలో ప్రత్యక్ష అవగమం అని వాగ్దానం చేసి చెప్పినప్పటికీ ఆ వాగ్దానాన్ని మీరెందుకు నమ్మరు? అన్ని ధర్మాలు విడిచి నన్ను శరణు వేడిన వాడిని సమస్త పాపాల నుండి విడుదల చేసి మోక్షాన్ని ప్రసాదిస్తానని పరమాత్మ చెబితే
ఆ మాటలు మీరెందుకు విశ్వసించలేకపోతున్నారు? ఈశ్వర కృప, గురుకృప, శాస్త్రకృప, కాలపరిపక్వము సమకూడనిది జ్ఞానం కలుగునే కలుగదు. గీతలో భగవంతుడి చేతి నిండా పని కావలసిన వాడికి కర్మయోగం చెప్పాడు. మాటలాడితే ఆవేశపడేవాడికి భక్తి యోగం చెప్పాడు. ప్రతి మాటకు హేతు అడిగేవాడికి జ్ఞానయోగాన్ని చెప్పాడు. ఈ యోగాలన్నింటి యొక్క గమ్యము శ్రీరమణాచార్యుడు చెప్పిన నేనెవర్ని అని తెలుసుకొని ఆత్మను దర్శించడానికే. కామ, క్రోధ, లోభాలు 3 నరకానికి పెద్ద తలుపులు వంటివని పరమాత్మ చెప్పాడు. జ్ఞాని ఒక్కడే తన స్వరూపాన్ని పొందుతాడని, జ్ఞానంతో సమానమైన వస్తువు ఈ లోకంలో లేదని, మంచి చేసిన వాడికి దుర్గతి లేదని, సర్వజనుల్ని యంత్రాల మాదిరిగా ఆడిస్తున్నానని గీతలో భగవంతుడు స్థితిప్రజ్ఞ లక్షణాలు, దైవీ గుణాల గురించి చెప్పారు. హృదయ దౌర్బల్యము పరమ నీచమని, నీచుల్ని నికృష్ట జన్మల్లోనికి ఇసుకను విసిరివేసినట్లు విసిరివేస్తానని చెప్పారు. ఈ లోకము అనిత్యము, అశాశ్వతమని, అది దుఃఖాలయమని చెప్పాడే కానీ ఈ లోకాన్ని దేవాలయమని మాత్రం చెప్పలేదు. శరీరం పుడుతుంది, మరణిస్తుంది, కానీ ఆత్మ పుట్టదు, అది మరణించదు అని చెప్పి ఊరుకోలేదు. ఆ ఆత్మ కూడా నీవే అని కూడా చెప్తున్నారే. అయితే మనము ఆత్మ అని అనుకుంటున్నామా లేక శరీరం అని అనుకుంటున్నామా? సోదర మహాశయులారా, వాసుదేవ స్వామిని శరీర మాతృడిగా తలిచి మనం గీతను చదివినంత కాలము గీత మనకు అర్థం కాదు. భగవంతుడు వేరు, భగవద్గీత వేరు కాదు. మనుష్యులందరూ దేహమాతృలు అనుకుంటూ నన్ను కూడా దేహానికే పరిమితం చేసి నన్ను అవమానపరుస్తున్నారు అన్నారట పరమాత్మ. అద్దంలో మన ముఖాన్ని చూసుకొని దాన్ని శుభ్రం చేసుకుంటున్న రీతిగా గీతాశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మన మనస్సులోని కల్మషాన్ని తొలగించుకోవాలి. గీత ఉపదేశ గ్రంథము. మన మనస్సుని నానబెట్టుకోవడానికి గీత పనికొస్తుంది. గీతలోని బోధను ఆధారంగా చేసుకొని జీవిస్తే మానవుల్లోని లోపాలు, పాపాలు వాటంతట అవే కాలిబూడిదైపోతాయి. భగవంతుడు తన్ని ప్రేమించమని, స్మరించమని, విశ్వసించమని చెప్పారు. ఆయనకి ఏం కలిసి వస్తుందని అలా చెప్పారు? సోదర మహాశయులారా, కేవలము మన మీద ప్రేమ వలన, కరుణ వలన మనకు కలిసి వస్తుంది కాబట్టి ఆయన అలా చెప్పారు. ఎంతటి దురాచారుడైనప్పటికీ తన ఉనికి పట్ల విశ్వాసం ఉన్న వాడిని ఉద్ధరించే తీరుతానని పరమాత్మ ప్రమాణం చేసి చెప్పారు. ప్రియమైన ఆత్మ బంధువులారా, పని మీ చేతుల్లో ఉంది, కానీ ఫలితం మాత్రం ఈశ్వర్ చేతుల్లో ఉంది. కనుక మీ చేతుల్లో ఉన్న పని మీరు శ్రద్ధగాను, నిస్వార్థంగాను చేస్తే తగిన ఫలితాన్ని ఈశ్వరుడు తప్పకుండా ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. పరమాత్మ కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞుడు. సోదర మహాశయులారా, నా మాటలు నమ్మండి. కర్తృత్వం ఉన్న పని మిమ్మల్ని బంధిస్తుంది, కర్తృత్వం లేని పని మిమ్మల్ని విడుదల చేస్తుంది. మీలో ఆత్మగా ప్రకాశిస్తున్న వాసుదేవ స్వామిని మీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తే వాసుదేవ స్వామి మీ మనసులను శుద్ధి చేస్తాడు, మీ బుద్ధికి పదును పెడతాడు, మీలో ప్రకాశిస్తున్న ఆత్మను మీకు చూపిస్తాడు. కానీ మీరు బయటకు చెల్లించాల్సిన భక్తి ఆయన ఇస్తాడు, మీకు ముక్తి. అంతకంటే మీరు పొందదగింది ఏముంది ఈ లోకంలో? పరమాత్మని మీరు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. పరమాత్మతో స్నేహం చేసేవాడికి పరమాత్మ తెలియపడతాడు. కానీ మీరు లౌకికులతో స్నేహం చేస్తున్నారు, కానీ పరమాత్మతో ఎప్పుడైనా స్నేహం చేశారా? పరమాత్మ నిషిద్ధ కర్మలు చేస్తే మీకు దుఃఖం వస్తుంది, కాబట్టి చేయొద్దని చెప్పారు. మీ మేలు కోరి చెప్పిన మాటల్ని కూడా మీరు పాటించలేరా? పరమాత్మ ప్రేమమయుడు. మీ భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, బంధువులు కానీ మీపై చూపే ప్రేమ పరమాత్మ ప్రేమలో కోటి వంతు కూడా ఉండదు. సోదర మహాశయులారా, చివరిసారిగా ఒక్క మాట చెప్తున్నాను. భగవద్గీత కూడా ఒక వేదమే. సాక్షాత్తు భగవంతుని నోటిలో నుండి వచ్చిన మాటలే భగవద్గీత. భగవంతుడిని గురించి చెప్పగల సమర్థత మనలో ఎవరికి ఉంది? ఆయన్ని గురించి ఆయనే చెప్పకపోతే మనకి అర్థం కాదు. కాబట్టి మన మీద ప్రేమ వలన తన అభిమానాన్ని కూడా చంపుకొని ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు. ఎందుచేత? ఆయన ఔన్నత్యం మనకు తెలిస్తేనే కానీ మనకు ఆయన మీద ప్రేమ, గౌరవం కలగదు. కాబట్టి ప్రేమ లేని హృదయాలు దేవుడు లేని ఆలయాలు. త్యాగి కానివాడు గీతను చదివినా అది అర్థం కాదన్నారట శ్రీరామకృష్ణ పరమహంస. నుదుటి మీద గీత బాగున్న వాడికి ఈ భగవద్గీత చేతికి వస్తుంది అన్నారు శ్రీ మలయాళ స్వామివారు. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.